అద్దంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. రాష్ట్ర బడ్జెట్లో కార్మికులు, రైతు, గ్రామీణ పేదలకు న్యాయం చేయబడలేదని, మున్సిపల్ వర్కర్స్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. 12వ పీఆర్సీ ప్రకారం వేతన పెంపు, ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ మొత్తం విపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం మరియు కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, మున్సిపల్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు శిబిరాల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు, మున్సిపల్ కార్మికులు అందరి సమస్యలు మేము పరిష్కారం చేస్తున్నాం, పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఏమని అడుగుతా ఉన్నారు. పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ఈరోజు పట్టణాన్ని శుభ్రం చేయటంలో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తా. ఈ బడ్జెట్లో ప్రజలకు ఉపయోగపడినటువంటి, కార్మికులకు ఉపయోగపడినటువంటి, రైతులకి, పేదలకి, అందరి వర్గాలకు, పేద వర్గాలకి నష్టం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ప్రకటన వెంటనే నిధులు కేటాయించాలి. ఈ బడ్జెట్ను సవరణ చేసి మున్సిపల్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశ అన్ని వర్గాలైనటువంటి కార్మికులకి ఈ యొక్క బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ వేతనాల పెంపుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి